మల్కాజిగిరి నియోజకవర్గంలోని నేరెడ్మెట్ వాజ్పేయి నగర్ గత 20 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న రోడ్డు, అండర్ బ్రిడ్జ్ పనులకు రైల్వే శాఖ పూర్తిస్థాయిలో నిధులు కేటాయించిందని ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆనందం వ్యక్తం చేస్తూ మల్కాజిగిరి ప్రజల ఎన్నో ఏళ్ల కల నెరవేరిందని అన్నారు. మాజీ కార్పొరేటర్ బద్దం పుష్పలత పరశురామరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఈ ప్రాంతం అభివృద్ధి కోసం నేను ఎల్లప్పుడూ కృషి చేస్తున్నాను. జీహెచ్ఎంసీ, జలమండలి, విద్యుత్ శాఖ, రైల్వే శాఖ అధికారులతో తరచూ సమావేశమవుతూ సమస్యలు పరిష్కరించేందుకు అభివృద్ధి పనులకు కోట్లాది రూపాయలు మంజూరు చేయిస్తున్నానని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మేకల సునీత రామ్ యాదవ్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, మురుగేష్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బద్దం పరశురామరెడ్డి, జేఏసీ వెంకన్న, జీకే హనుమంతరావు, రామ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి ముఖ్య కారణం వాజ్పేయి నగర్ బ్రిడ్జిని ఎన్నో ఏళ్ళ మన మల్కాజ్గిరి ప్రజల వాసుల ఒక కోరికని నిన్ననే రైల్వే బోర్డు నుంచి శాంక్షన్ రావడం జరిగింది. రైల్వే బోర్డు కరెక్ట్ ఒక నెల కింద 74 కోట్ల రూపాయలు ఎందుకు అవుతుంది ఒక రైల్వే అండర్ బ్రిడ్జ్కి, దీని కారణాలు చెప్పమని చెప్పి మళ్ళీ రైల్వే అధికారులకు రాయడం జరిగింది. ఇక్కడున్న మన లోకల్ అంటే మన రైల్ నిలయం, ఇక్కడున్న జిఎం గారిని, ఇక్కడున్న ఇంజనీర్స్ని, ఎందుకంటే ఒక ఫ్లైఓవర్ వేసినంత కాస్ట్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు రాస్తే వాళ్ళతోటి మేము కూర్చొని ఆర్ఎండ్బి అధికారులు, దీనికి ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ తరఫున ఆర్ఎండ్బి దీన్ని ఏమంటారు దాన్ని కోఆర్డినేట్ చేస్తున్న ఇక్కడ సంస్థ కాబట్టి వాళ్ళ తరఫున మళ్ళీ కూర్చొని వాళ్ళు ఏవేవైతే ప్రశ్నలు అడిగినరో వాటికి అన్నిటికీ సమాధానాలు రాయించి మళ్ళీ రైల్వే బోర్డు కూడా పంపించడం జరిగింది. కాస్ట్ ఎస్కలేషన్ మీదనే వాళ్ళు ఎక్కువ అడిగినరు. దీంట్లో ముఖ్యంగా కాస్ట్ ఎస్కలేషన్కి ఈ 74 కోట్లు కావడానికి ఏంటంటే మనకు హెచ్ఎండబ్ల్యూఎస్ ఇక్కడ మేజర్గా వాటర్ లైన్స్ పోతున్నాయి. దానికి హెచ్ఎండబ్ల్యూఎస్ నుంచి వాళ్ళ నుంచి సర్వే చేయించి వాళ్ళ ఏ లైన్స్ పోతున్నాయి, వాళ్ళకి ఎంత ఖర్చు వస్తుంది అనుకుంటే వాళ్ళు సుమారుగా 10 కోట్ల రూపాయలు వాళ్ళు హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు ఇవ్వడము, ల్యాండ్ ఎక్విజిషన్కి దీనిపైన పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇండ్లు ఒకవేళ ఏదైనా ఇల్లు పోయినా వాళ్ళకు మంచి కంపెన్సేషన్ ఇప్పియాలని 8 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్ పెట్టడం జరిగింది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మన అక్కడ నుంచే మెయిన్ లైన్స్ కొన్ని పోతుంటాయి, ఎందుకంటే సబ్ స్టేషన్ కూడా పక్కకే ఉంది కాబట్టి దానికి 3 కోట్లు మనకి సర్వీస్ లైన్స్కి, మళ్ళీ ఇప్పుడు సర్వీస్ లైన్ వచ్చినప్పుడు దాంట్లో డ్రైన్స్ నిర్మించుకోవడానికి 85 కోట్ల రూపాయలు, 85 లక్షల రూపాయలు దానికోసం కూడా పెట్టడం జరిగింది. మిగతాది రైల్వే ల్యాండ్లో ఆ యొక్క బాక్స్ డ్రైన్, ఇవి 9 మీటర్ల వైశాల్యంతో 2 మనకు బాక్స్ డ్రైన్లు వస్తున్నాయి, 5 మీటర్ల ఎత్తుతోటి. దీని గ్రేడియంట్ కూడా 1:20 గ్రేడియంట్ అంటారు, అంటే మనం లోతు ఎందుకు తీసుకోవాలనేది. ఈ గ్రేడియంట్ ఎందుకు తీసుకున్నాం, అలైన్మెంట్ల మీద ఎందుకు వర్క్ చేసినామంటే ఇంతకుముందు ఉన్న ఇదే ప్రాజెక్టు 132 ఇండ్లు పోయే అవకాశం ఉన్నది. తర్వాత మళ్ళీ వాళ్ళతోటి సర్వే చేయించుకొని ముందుకెళ్ళినప్పుడు 32 ఇండ్లకు వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు కేవలం 9 ఇండ్లకే. ఇప్పుడు ఈ సైడ్ ఉన్న మన నెరెడ్మెట్ సైడ్ ఉన్న అసలు ఒక ఇల్లు కూడా టచ్ కావట్లేదు. అటు సైడు ఒక సైడు 5 ఇండ్లు, ఇంకో సైడు 3 ఇండ్లు, 6 ఇండ్లు 3 ఇండ్లు, ఒక సైడు 6 ఇండ్లు, ఒక సైడు 3 ఇండ్లు పోతున్నాయి. అవి కూడా పాక్షికంగా పోయేటట్టే ట్రై చేసి ఆ విధంగా తీసుకొచ్చడం జరిగింది. దీని టోటల్ లెంత్ 2 సైడ్లు 103 మీటర్లు దీని లెంత్ కూడా ఉన్నది. కాబట్టి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వండి. దీంట్లో ఏదైనా మీరు ప్రశ్నలు అడగాలనుకుంటే అడగవచ్చు, కానీ ఇంకా 2-3 డీటెయిల్స్ అంటే ఏం అభివృద్ధి జరుగుతుంది, జరుగుతున్న పనులు, జరగబోయే పనుల గురించి కూడా మీకు చెప్పాలనుకుంటున్నాం. తుర్కపల్లిలో కూడా సుమారు 5 కోట్ల పని ఆర్యూబీ పని స్టార్ట్ అయిపోయింది. అది ఎక్కడ బొలారం దిక్కు తుర్కపల్లిలో. దీంట్లో 2 వెంట్స్ వస్తున్నాయి, 4 మీటర్లు విడుతుతోటి. ఈ యొక్క వెంట్ హైట్ వచ్చి 3.5 మీటర్లతోటి అది పూర్తి చేసుకోబోతున్నాం. అది స్టార్ట్ అయింది వర్క్ కూడా. జనప్రియ ఆర్యూబీ ఇది 6.6 కోట్లతోటి మన టిమ్స్ హాస్పిటల్ కడుతున్నారు కదా, ముత్యాలమ్మ గుడి నుంచి అల్వాల్ దిక్కు పోయేటప్పుడు అక్కడ అక్కడ ఒక చిన్న వెంట్ ఉంది. అంతకుముందు ఎప్పుడో వాటర్ వే కానీ దాన్ని మనం రోడ్ లెక్క వినియోగించుకుంటాం. ఇప్పుడు ఒక అడిషనల్ వెంట్ కూడా అక్కడ ఒకటి 6 మీటర్ల వెంటుని తీసుకొస్తున్నాం.
3.2 మీటర్ల హైట్ తోటి. ఇంకొకటి మనకు సక్సెస్ స్టోరీ ఏంటంటే గౌతమ్ నగర్ ఆర్యూబి, ఇది కూడా 28 కోట్ల రూపాయలతో. ఇక్కడ కూడా ఒక్క ఇల్లు పోకుండా కూడా జాగ్రత్తలు తీసుకొని 9 మీటర్ల విడుతుతోటి మనం ఈ యొక్క రైల్వే ఆర్యూబిని పెట్టుకున్నాం. 3.5 మీటర్ల ఎత్తుతోటి దీంట్లో ఒకటే ఒక వెంట్ వచ్చే విధంగా డిజైన్ చేసుకొని ఇండ్లు పోకుండా ఒక 2-3 కాంపౌండ్ వాళ్ళు మన గౌతమ్ నగర్ దిక్కు పైకి ఎక్కేటప్పుడు ఒక 2-3 కాంపౌండ్ వాళ్ళు మాత్రమే అక్కడ ఎఫెక్టివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి రైల్వే బ్రిడ్జ్ల యొక్క ఇదన్నా. అంటే ఇంట్లో ఒక్కటి గమనించాల్సింది ఏంటంటే రైల్వే అధికారులు, రైల్వే బోర్డు ప్రత్యేకంగా ఇలా రైల్వే బోర్డు ఇన్వాల్వ్ అవుతుంది అండ్ జిఎం గారు ఇన్వాల్వ్ అవుతారు. రైల్వే బోర్డు వాళ్ళు ఒక డిసిషన్ తీసుకుంటారు. సెప్టెంబర్ 22 అంటే 22వ సంవత్సరం సెప్టెంబర్లో వాళ్ళు ఒక బోర్డు మీటింగ్ పెట్టుకొని దేశంలో ఎక్కడున్న ఎల్సీలు లెవెల్ క్రాసింగ్స్ ఉంటే వాటిని తీసేయాలి. ఎందుకంటే భద్రతకు సంబంధించిన విషయం ఇది. వాళ్ళ సిగ్నలింగ్ వ్యవస్థ డిస్టర్బ్ అవుతుంది, వాళ్ళ ట్రాకింగ్ వ్యవస్థ డిస్టర్బ్ అవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ యొక్క డిసిషన్ తీసుకున్నారు. ఐదర్ మేమన్నా 100% పైసలు ఇస్తాం, లేదంటే స్టేట్ గవర్నమెంట్ అన్న పెట్టుకొని 100% పైసలు దీంట్లో ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు 100% దాన్ని పెట్టుకోవాలి. రైల్వే వాళ్ళకి మనం ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే ప్రతి ఒక్క ఇప్పుడు హెచ్ఎండబ్ల్యూఎస్ దగ్గరికి మనం వెళ్ళాలా, వాళ్ళ నుంచి ఎన్ఓసి తీసుకోవాలా, వాళ్ళకి ఎంత సర్వే చేయించి వాళ్ళకి ఎంత కాస్ట్ అవుతుందో అది చేయించాలా. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ బోర్డుకి సంబంధించిన ఏమైనా లైన్స్ని డిస్టర్బ్ అవుతుంటే వాళ్ళని సర్వే చేయించి వాళ్ళకి ఎంత ఎస్టిమేషన్స్ అయితే అవి తీసుకోవాలా. మళ్ళీ సర్వీస్ రోడ్స్ చేయడానికి మళ్ళీ జిహెచ్ఎంసి వాళ్ళ నుంచి, వాళ్ళ ప్లానింగ్ డివిజన్ నుంచి, వాళ్ళ నుంచి మనము సమ్మతం తీసుకొని రైల్వే బోర్డుకి సమర్పించాలా. అదేవిధంగా ఎవరిదన్నా ఇల్లు పోతున్నా, ల్యాండ్ పోతున్నా, గవర్నమెంట్ ల్యాండ్ పోతున్నా దాని కంపెన్సేషన్ ఏ విధంగా చేయాలంటే ఎంఆర్ఓ గారిని, మళ్ళీ జిహెచ్ఎంసి ప్రాంతం కాబట్టి టౌన్ ప్లానింగ్ అధికారులను కూడా అడిగి దీనికోసమే ఇంత టైం తీసుకుంది. ఇది అంటే ప్రతి ఒక్కరు అలైన్మెంట్లని చెక్ చేసుకోవడము, మనం డెప్త్ ఎంత తీసుకోవాలనుకోవడము, ఇండ్లు పోతే వాళ్ళకి ఎంత కంపెన్సేషన్ ఇప్పియాలా అని చేయడము, లేకపోతే వేరే యూటిలిటీస్కి ఏం కంపెన్సేషన్ ఇప్పియాలా, తద్వారా వాళ్ళకి ఎన్ఓసిస్ ఏ విధంగా తీసుకురావాలా. Please like, share and subscribe.